పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. ఏ అలంకారాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? అలంకారమే. దేనికి? ఏ పరిశుద్ధత? దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడో ఆలోచన చేయి. నీవు పరిశుద్ధ అలంకారము ధరించుకోవాల్సింది నీ హృదయానికి, నీ శరీరానికి కాదు. నీ హృదయము దేవుడు లక్ష్యము చేయాలని చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన లక్ష్యము చేసి చూసినప్పుడు నీ హృదయానికి దేవుడు ఎంత విలువిస్తాడో ఆలోచన చేయి ఒకసారి. నీ హృదయం ఏంటి? నువ్వేంటో నీ హృదయం తెలియజేస్తుంది. నీ హృదయము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు అది దేవునికి పరిశుద్ధ అలంకారముగా మార్చబడుతుంది. నీ హృదయములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి నీ ప్రవర్తన ఎలా ఉందో ఆ ప్రవర్తన దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. హృదయాన్నే జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే ఇంకా నీ జీవితాన్ని ఏం కాపాడుకుంటావు? నరుల హృదయ ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదేనంట. నరుని హృదయమును బట్టి, వాడి ఆలోచనను బట్టి దేవుడు నేను భూమి మీద నరులను సృష్టించినందుకు పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. మన విషయంలో కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఎందుకు పుట్టించానురా నాయన వెళ్ళే. అదే పరిస్థితిలో మన జీవితకాలం కొనసాగుదామా? దేవుని కొరకు హృదయాన్ని పరిశుద్ధ అలంకారముగా మార్చుకునేటువంటి పరిస్థితి మన లోపల రావాలి. నీ హృదయములో దేవుని వాక్యమును గురించినటువంటి ఆలోచన తప్ప లోక సంబంధమైనటువంటి ఆలోచన ఏది ఉన్నా, పాప సంబంధమైనటువంటి ఆలోచన ఏది ఉన్నా కూడా అది నిన్ను ఖచ్చితంగా దేవుని నుండి దూరపరిచి దేవుని ఉగ్రతకు నిన్ను పాత్రునిగా చేస్తుంది. హృదయం పాడైపోతే నువ్వు పాడైపోయినట్టే. చాలా ఆలోచన చేయండి. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయమంటున్నాడు. నువ్వు దేవునికి నమస్కారం ఎలా చేస్తున్నావు? అసలు నీ హృదయంలో కుళ్ళు పెట్టుకొని, నీ హృదయంలో దుష్టత్వాన్ని పెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తే ఎలా అంగీకరిస్తాడు అస్తుడు? నీ ఆలోచన అంతా లోకం మీద ఉంది, నీ దృష్టి అంతా లోకం మీద ఉంది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీకు స్తోత్రం అన్నావు. ఏమంటాడు దేవుడు? అసలు దాన్ని అంగీకరించడం. నేను పై రూపమును లక్ష్య పెట్టువాడిని కాదు. 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. అణుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి త్రగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత. అది ఇప్పుడు నీ అలంకారం ఏంటి? పరిశుద్ధ అలంకారం ఏంటి? అసలు పైకి కనిపించే అలంకారం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. సత్క్రియలు అనేటువంటి అలంకారము చేత మీరు అలంకరింపబడి ఆయన ఎదుట నమస్కారము చెయ్యండి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏ అలంకారంతో దేవుని దగ్గరికి రావాలి? సత్క్రియ. ఇప్పుడు చెప్పు, సత్క్రియ అంటే ఏంటో? అమ్మా అదే చెప్పు. సత్క్రియ అంటే మంచి క్రియ అని మాకు తెలుసు. సత్క్రియ అంటే మంచి పనులని మాకు తెలుసు. అయినా నువ్వు సరిగా చేయగలిగితే ఆ ఒక్క సత్క్రియను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. ఒక్క సత్క్రియను బట్టి మండుచున్నటువంటి నిప్పుల దగ్గరికి మరొక బొగ్గును తీసుకొస్తే ఏమవుతుంది? మండుద్దా లేదా? ఒక సత్క్రియ నీ లోపలుంటే ఆ సత్క్రియను బట్టి నీ హృదయం అంతా మండుతుంది. నీ హృదయం దేవుని కొరకు సిద్ధపరచబడుతుంది.